27th బర్త్డేకి మీ సర్ప్రైజ్ గిఫ్ట్ ఏంటండి తనకి? నాకు నేను కార్ కొనిచ్చారు. ఫార్చునర్ కార్ కొనిచ్చారా? ఓ నైస్, వెరీ నైస్. మీరు ఊహించారా అంటే మీకు చెప్పకుండా చేశారా లేకపోతే? చెప్పకుండా సర్ప్రైజ్. అంటే కొనాలని ఈ డేట్కి కొన్నామని కానీ మాకు రోజు ఉంటుంటాయి కొనుక్కోళ్ళు ఇవి, అలా వెళ్తుంటాం, ఏదో కావాలంటే కొంటుంటాం. మామూలు తను నాకు కొంటది, నేను తనకు కొంటాను. సో ఆమె మీకేం కొనిచ్చారు రిటర్న్? నేనెందుకు కొనిస్తాను, బర్త్డే నాది కదా. తన బర్త్డేకి మొన్న మీరు యాక్చువల్ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చేసారు కదా, తన బర్త్డే ఉందనే మీరు బయటకు వచ్చా అని తన చెప్పారు. బర్త్డే నేనేం కొనేం లేదు, అవునా? బర్త్డే సెలబ్రేట్ చేస్తాను అంతే. అంతేనా? ఓకే. తన ఏదో వాచ్ కొనిచ్చిన లాస్ట్ లాస్ట్ బర్త్డే. ఏమండి బిగ్ బాస్కి వెళ్ళారు కదా, మీకు అక్కడ ఏమనిపించింది? అంటే మీరు బయట చాలా ఫ్రీగా ఉంటారు కదా, అక్కడ ఒక ఫ్రేమ్లో బంధించినట్లు ఉంటుంది కదా. సో ఫస్ట్ ఎట్లా ఫీల్ అయ్యారు మీరు అక్కడ? నేనేం ఫీల్ అవ్వలేదండి, ఇక్కడ ఇంట్లో ఎలా ఉన్నానో అక్కడ కూడా అలాగే ఉన్నారు. ఓకే. సో మీ అక్కడ గొడవ, కిచెన్లో గొడవ అంతా బాగా వైరల్ అయ్యాయి కదా, ఇప్పుడు బయటకు వచ్చి చూసుకుంటే ఏమనిపించింది మీకు జనరల్గా? అంటే అరే ఏంది ఇట్లా అనుకున్నారా లేకపోతే? ఎందుకు అసలు అనుకో, రిగ్రెట్స్ నా లైఫ్లో ఎప్పుడు ఉండవు. ఎందుకంటే నేను ఎప్పుడు నా అలాగే ఉంటాను కాబట్టి, మళ్ళీ బ్యాక్ చూసుకొని ఇలా చేశాను అలా చేశాను నేను ఎప్పుడు కూడా ఫీల్ అవ్వను. నేను ఎలా ఉన్నానో అలాగే ఉన్నాను అంతే. నాగార్జున గారు మీకు ఒక చిన్న స్వీట్ వార్నింగ్ ఇచ్చారు, అప్పుడే ఎట్లా ఏమనిపించింది మీకు? నా మంచి కోసం చెప్పారనిపించింది, తప్పే ఉంది.